డయేరియా వ్యాప్తి మరణాలపై మండలిలో హాట్ గా డిబేట్ జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా వ్యాప్తి జరిగిందని, మరణాల లెక్కలు కూడా ప్రభుత్వం చెప్పడం లేదని వైసీపీ ఆరోపించింది. దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. డిప్యూటీ సీఎం గారు గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు. పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయనే డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారిని కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం. ఏదో సామెత ఉంది కదా, ఎక్కడైనా దొరికితే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. 12వ తేదీ 13వ తేదీ జరిగితే 19వ తేదీ వెళ్ళారు. మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇంకోటి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష. ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదని. అయ్యా, జగ్గయ్యపేట జరిగినా, దాచేపల్లి జరిగినా, ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు, వెళ్ళారు. ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష, దాతృత్వం ఆయన తనది నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం. ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష.